సార్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను రీసెంట్‌గా అశోక్ నగర్ లాంటి ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు అంటే గవర్నమెంట్ జాబ్స్‌కి ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అక్కడే కనిపిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో, వాళ్ళతో నేను కొంచెం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ మాటల్లో నేను విన్నది ఏంటంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ వచ్చేసాయి. ఈరోజు కూడా స్టిల్ ఫైనాన్షియల్‌గా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వీఆర్ ఫీలింగ్ గిల్టీ అని చెప్పేది ఒక బ్యాచ్ అయితే, కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. నేను అదే దీనికి ఏమంటున్నానంటే స్కూల్ లెవెల్లో ప్రతి స్కూల్లో కెరియర్ కౌన్సిలర్ అనేవాడు ఒకటి కంపల్సరీ ఉండాలి. యాక్చువల్గా మనం బయట కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళ ఒక నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ కానీ లేకపోతే ఒక కెరియర్ గైడెన్స్ పాలసీ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే. అందులో టాప్లో ఫిన్లాండ్ ఉంది, తర్వాత చైనా కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ నెదర్లాండ్స్ కానీ ఈ కంట్రీస్ అన్నీ వాళ్ళ కంట్రీలో యంగ్స్టర్స్ని అంటే స్కూల్ లెవెల్ నుంచి ఈ సూసైడ్ థాట్స్ రాకుండా అంటే వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కొన్ని సైకోమెట్రిక్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ వాళ్ళని ఏ లెవెల్లో ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం కౌన్సిలర్స్ అనేది అపాయింట్ చేయడం జరిగింది అక్కడ. ఓకే. సో అలా మన ఇండియాలో కూడా ఒక నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ అని అలాంటివి తీసుకొస్తే ఏమవుతుందంటే ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ అనేది నియమించుకోవాలి కంపల్సరీ.